సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. పోనేయాలి ముందుకి కానీ ఇప్పుడు ఆడతారు తెలియదుగా మళ్ళీ లాస్ట్ టైం పోనేయాలి ముందుకి కానీ ఇప్పుడు ఆడతారు తెలియదుగా మళ్ళీ లాస్ట్ టైం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. కాలనీ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ సమీపంలోని జాతీయ రహదారి 65 హైదరాబాద్ టు విజయవాడ వెళ్లే రహదారి పైన వ్యవసాయ మార్కెట్ సమీపంలో డీజిల్ ట్యాంకర్ కు మంటలు అంటుకున్నాయి. మంటలు అంటుకున్న డీజిల్ ట్యాంకర్ విషయంలో వెంటనే అక్కడ ఉన్న వారంతా కూడా పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతోనే పోలీస్ అధికారులు ఇటు ఫైర్ ఇంజన్ అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో వచ్చి ప్రస్తుతం మంటలు అయితే ఆర్పారు. మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. మొత్తం ఇది సూర్యాపేట సమీపంలోని ఇమాంపేట హెచ్పి అవుట్లెట్ నుండి డీజిల్ నింపుకొని వెళ్తుండగా క్యాబిన్ లో చిన్న షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో డీజిల్ ట్యాంకర్ కావటం మంటలు వ్యాపించడంతోనే అక్కడ ఉన్న అప్రమత్తమైన డ్రైవర్ మరికొంతమంది కలిసి పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ చేరుకొని వాటర్ ట్యాంకర్ తోని మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మంటలు అధికంగా స్ప్రెడ్ అయ్యి ట్యాంకర్ కి అంటుకున్నట్లయితే భారీ అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇది మొత్తం కూడా జాతీయ రహదారి 65 జాతీయ రహదారి పైన నిత్యం వాహనాలు రద్దీగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మంటలు అయితే ఆర్తారు. పోలీసులు సకాలంలో స్పందించడంతోనే ఈ ప్రమాదం తప్పిందని ఇటు డ్రైవర్ తో పాటు అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.